బీసీ రిజర్వేషన్ల అమలుకు జీవో ఎలా ఇచ్చారు? తమిళనాడు తరహాలో రిజర్వేషన్ల సవరణ చట్టాన్ని ఏమైనా నోటిఫై చేశారా? బిల్లులు గవర్నర్ ఆమోదించకున్నా ఆమోదించినట్లుగా భావించి గెజెట్ ఇచ్చారా? అంతకుముందు ఇచ్చిన ఆర్డినెన్స్లు గెజెట్లు ఏమైనాయి? ఆర్డినెన్స్లు గెజెట్ అయ్యాయా? 50% పరిమితిని ఎలా అధిగమిస్తారు? రాష్ట్రం యూనిట్గా బీసీలకు 42% ఎలా ఇస్తారు? డెడికేషన్ కమిషన్ నివేదిక ఇచ్చే ముందు అభ్యంతరాలు ఏమైనా స్వీకరించారా? సదరు నివేదికను పబ్లిష్ చేశారా? రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు చాలా కీలకమైనటువంటి ప్రశ్నలు, ఒక్కటి కూడా ఇందులో అది చేయలేదు. ఇక్కడ చూడండి, బిల్లులు ఆమోదించకుండా ఆమోదించినట్టు గెజెట్గా భావించి ఇచ్చారా? గెజెట్ ఇచ్చిరా ఏమన్నా? ఏ బిల్లులను కూడా ఇప్పుడు ఆ 2 బిల్లులు ఉన్నాయి, ఆ 2 బిల్లులు రాష్ట్రపతి దగ్గరకు ఆగిపోయినాయి. అది ఒక్కటి మాత్రం, ఆ 2 బిల్లులు మాత్రమే గవర్నర్ గారు ఆమోదించి వారికి పంపించారు, పైకి పంపించారు, వాళ్ళ బాస్కు రాష్ట్రపతి గారికి పంపించారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి. మిగతా పంపించినటువంటి ఆర్డినెన్స్ పెండింగ్లోనే ఉన్నది. దాని తర్వాత పంపించినటువంటి 2018 పంచాయతీరాజ్ చట్ట సవరణ అది పెండింగ్లోనే ఉన్నది. దాని తర్వాత తీసుకొచ్చినటువంటి జీవోలు ఇవంతా కూడా ఇట్లనే ఉన్నాయి. సో కాబట్టి అంతకుముందు ఇచ్చినటువంటి ఆర్డినెన్స్ కూడా గెజెట్ అయిందంటే కాలే. ఆర్డినెన్స్ గెజెట్ కాలే, అంతకుముందుకున్న బిల్లులు గెజెట్ కాలే, పంచాయతీరాజ్ చట్టం కూడా ఆ సవరణ కూడా గెజెట్ కాలే. 50% పరిమితి ఎలా అధిగమిస్తారు? దానికి ఒక రీజన్ లేదు. సో కాబట్టి ఇవేవి కూడా జరగలేదు. ఇలా 2:30 గంటలకు 2 గంటల 15 నిమిషాలకు మళ్ళీ వాదనలు స్టార్ట్ అవుతాయి. మరి ఆ వాదనలలో ఏం మాట్లాడతారు, ఏం చేస్తారు, ఏ రకంగా ముందుకు పోతుంది అనేది మాత్రం వేచి చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఏది ఏమైనా చాలా క్లమ్జీగా ఉందండి. పంచాయతీ ఎన్నికలంటే, సర్పంచ్ ఎన్నికలంటే ఊర్లలో ఒక పండగ వాతావరణం ఉంటుంది, ఒక హడావుడి ఉంటుంది. ఊర్ల జనమంతా ఊర్లలో పొద్దుగాల పూట సాయంత్రం పూట ప్రచారం, ఈ హడావుడి, ఈయన కోటేదామా వాని కోటేదామా, ఎవరు గెలిపించుకుందాం, ఎవరిని చేద్దాం, ఇట్లాంటి చర్చ ఉంటుంది. ఈసారి అది ఎంత ఏమీ లేకుండా ఎట్లా ఉందంటే, ఇప్పుడు అసలు ఎన్నికలు జరుగుతాయా జరగవా? నిన్న మన తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి, మామ ఎన్నికలు జరుగుతాయా, ఏమైంటుంది కోర్టు అని చెప్పి అంటున్నారు. అంటే జనాలు కూడా ఒక పెద్ద క్వశ్చన్ మార్కులో ఉన్నారు, ఈ ఉండేటివి పోయేటివి కావరా ఈ ఎన్నికలు అని చెప్పేసి. దీంట్లో రేవంత్ రెడ్డి గారు చాలా విజయవంతమయ్యారు. అంటే సబ్జెక్టు మొత్తాన్ని డైవర్ట్ చేయడం కోసం. ఇలా జూబ్లీ ఉప ఎన్నిక మీద ఎవరు ఆలోచిస్తలేరు. దానికి ఆల్రెడీ రేపు కరెక్ట్ 4 రోజుల లోపల, ఇవాళ 9వ తారీఖు, కరెక్ట్గా వచ్చే నెల 11వ తారీఖు నాడు ఎన్నికల పోలింగ్ ఉంది. దాని గురించి ఎవరు ఆలోచిస్తలేరు. ఆడ ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడతారు, ఏం ఆలోచిస్తలేరు. కేవలము మొత్తం పంచాయతీ ఎన్నికలు, బీసీ రిజర్వేషన్ల మీద చర్చకు వచ్చేసింది. ఈ దుమ్మిలో ఇది కొట్టేద్దాం అన్నట్టుగా రేవంత్ రెడ్డి గారు ప్లాన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే రాష్ట్రం అంతా జూబ్లీ ఎన్నికల మీద మాట్లాడితే రాష్ట్రంలో మెజారిటీ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు వాళ్ళ అభిప్రాయాన్ని కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా చెప్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీని ఓడగొడితేనే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పేసి అక్కడక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా జూబ్లీస్ ఎన్నికను ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో కాబట్టి చర్చ అంతా వేరే సైడ్ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఈ గ్యాప్ లోపల జూబ్లీస్ ఖతం చేసేసేయాలి. మళ్ళీ తర్వాత పంచాయతీ ఎన్నికల మీద అప్పుడు చర్చ పెట్టుకోవాలి. ఈ రకమైనటువంటి డైవర్షన్ అటెన్షన్ని రేవంత్ రెడ్డి గారు విజయవంతంగా చేస్తూ ఉన్నారు. దానికోసము కేసీఆర్ చేయలేంది రేవంత్ రెడ్డి చేస్తున్నది ఏంటి అంటే, కేసీఆర్ ఏ వ్యవస్థని ఆ వ్యవస్థ ఆ పని చేస్తుంది, దాంట్లో మనం ఇన్వాల్వ్ కావద్దు అన్నటువంటి విధంగా వ్యవహారం చేశారు. ఇది వాస్తవం. న్యాయ వ్యవస్థలో ఎన్నడూ కూడా వారు పెద్దగా జోక్యం చేసుకోలే. అంటే అందులో ఉన్న లూప్ హోల్స్ని వాడుకొని, ఈ ప్రతి లూప్ హోల్ను వాడుకొని మనము ప్రభుత్వానికి అనుకూలంగా మలుచుకున్నటువంటి ప్రయత్నం చేయొచ్చు అనేటువంటి ఈ ట్రిక్స్ వాళ్ళు ప్లే చేసినట్టుగా ఇక్కడ కనపడలే ఆ 10 సంవత్సరాలలో. కానీ రేవంత్ రెడ్డి గారు న్యాయ వ్యవస్థ, ఎందుకంటే ఆయనకు బాగా అనుబంధం ఉంది కదా, కేసులతోటి, కోర్టులతోటి, జైళ్లతోటి, కోర్టు ఈ వ్యవహారంతో అనుబంధం ఉంది కాబట్టి వారికి బాగా దాని మీద పట్టు. మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిర్రా, మోడీ గారు చెప్పిర్రా, వాళ్ళ కాంగ్రెస్ అధినేతలు చెప్పిర్రా, ఎవరు చెప్పినా తెలియదు కానీ మొత్తానికైతే కొంత న్యాయ వ్యవస్థని ఎన్ని వైపులు తిప్పాలో అని వాళ్ళు తిప్పుతా ఉన్నాడు. మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా చెప్తా. ఈడ ఫార్మాసిటీ కట్టే కాడ అది ఫార్మాసిటీ కాదు కట్టేది, మేము ఈడ ఫ్యూచర్ సిటీ కడుతున్నాం అని చెప్పారు. కానీ ఇదే ప్రభుత్వము గవర్నమెంట్ హైకోర్టుకు ఏమని అఫిడవిట్ ఇచ్చింది తెలుసా? మేము ఇక్కడ ఫార్మాసిటీ కడుతున్నాము, ఫ్యూచర్ సిటీ ఏం కడతలేమో అని చెప్పింది. కోర్టుకు అఫిడవిట్ ఇచ్చారు వీళ్ళు. మళ్ళా మొన్న అదే ప్లేస్కి పోయి ఈడ మేము ఫ్యూచర్ సిటీ కడుతున్నాము, భారత్ ఫ్యూచర్ సిటీ అని దాని పేరు పెట్టి బుల్లెట్ ట్రైన్లు వేస్తున్నాము, గ్రీన్ ఫీల్డ్ హైవేలు వేస్తున్నాము, ఇవి వేస్తున్నాం అని చెప్పేసి ఏకంగా శంకుస్థాపన కార్యక్రమాలు వేసొచ్చిన అధికారికంగా. ఇట్లా కోర్టులకు సంబంధించినటువంటి అన్ని లూప్ హోల్స్ని పట్టుకొని రాజ్యాంగాన్ని అపహాసనం, అలా అవహేళన చేసేటువంటి కార్యక్రమాలు ఆయన చేస్తూ ఉన్నాడు.
ఇది ఇలా కోర్టులో జరిగేటువంటి అంశం. ఏది ఏమైనా ఇది ఏం తేలుతుంది అనేది మాత్రం చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ ఇవాళ కనుక కోర్టు తీర్పిచ్చి ఇది చేస్తే మాత్రం మొత్తం అన్నిటికీ ఫుల్ స్టాప్ పడుతుంది, ఎక్కడికక్కడ ఆగిపోయేటువంటి అవకాశం కనపడుతుంది. ఇగో 42% రిజర్వేషన్లతోనే ఎన్నికలకు పోతాం, మా వాదన బలంగా వినిపించాం, బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు ఇంప్లీడ్ కావాలి, కోర్టుల్లో కేవలం అఫిడవిట్లు సరిపోవు, అన్ని పార్టీల మద్దతు అవసరం ఉంది అని చెప్పేసి పొన్నం ప్రభాకర్ అడుగుతా ఉన్నాడు. పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు 42% రిజర్వేషన్ కోసము మీరు కోర్టులలో కాదు కొట్లాడాల్సింది, కేంద్రం మీద కొట్లాడాలి, ఢిల్లీకి పోయి కొట్లాడాలి. నువ్వు ఢిల్లీకి పోయి కొట్లాడి ఆడ కూర్చొని మీరు ఇదే పోయి మెడల పెద్ద దండేసుకొని ఆమరణ దీక్ష బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చేదాకా పచ్చి మంచినీళ్ళు ముట్టుకోను సచ్చినా సరే అని చెప్పేసి పోయి ఆడ కూర్చున్నాం అనుకో, అప్పుడు ఈ బీజేపీ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు రాకపోతే తప్పు, అప్పుడు తెలంగాణ సమాజం అంతా వాళ్ళ వెనకంగా వాడి తను తరుముతుంది. కానీ మీరు ఈ కోర్టులలో డ్రామా చేసి మీరు ఇళ్ళకి రండి, మేము చేసిన డ్రామాలో మీరు కూడా పార్టిసిపేట్ చేయండి, మీకు ఒక పాత్ర ఇస్తామని చెప్పేసి చెప్తే ఎట్లా? ఎంత ఒక డ్రామా లెక్క అనిపిస్తుంది కదా. ఇది కామన్ సెన్స్ ఉన్న ప్రతి ఒక్కరికి కాంగ్రెస్ చేసేది డ్రామా లెక్క చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఈ డ్రామాలో కొంతమంది పాత్రధారులు ఉన్నారు, రకరకాల సంఘాల రూపంలో ఉన్నారు, రకరకాల మేధావుల రూపంలో ఉన్నారు. ఇక సరిపోరా ఆ సంఘాలు, ఆ డ్రామా ఆర్టిస్టులు? ఇంకా అందరు వచ్చి అదే డ్రామాలో చేరి రక్తి కట్టించాలనా?